భారత రాష్ట్ర సమితి తొలి అడుగు తడబడుతుందా? ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. దాదాపు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మకంగా మార్పును తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితిను భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు కదిలారు. అనుకున్నదే తడవుగా పార్టీని ప్రకటించడం, ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించడం కూడా పూర్తయ్యాయి. కానీ ఈ కార్యక్రమానికి దేశంలోని కొన్ని విపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన యుద్ధం కూడా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే కర్ణాటక ఎన్నికల వేళ పీఆర్ఎస్ ఎందుకు వెనకడుగు వేస్తుంది తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. ఇక నుంచి దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పోటీ చేస్తుందంటూ ప్రకటించి మరో సంచలనానికి తరలిపారు కేసీఆర్. మహారాష్ట్రలో భారీ బహిరంగ సభను నిర్వహించి దేశమంతా పర్యటిస్తారని ప్రకటించారు. రైతు రాజ్యం కోసం తనతో కలిసి రావాలని కూడా పిలుపునిచ్చిన కేసీఆర్ ఆప్ కీ బార్ ఆప్ కీ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని మరింత గట్టిగా వినిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడి నుంచి ఆ పార్టీకి సీఎం కేసీఆర్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులకు తెలపడం, ఆ తరువాత నోటీసులు ఇచ్చి వరుస విచారణలు జరపడంతో బీఆర్ఎస్ దూకుడుకు మూకుతాడు పడినట్లయింది. ఇక కవితపై సిబిఐ, ఈడీలు కేసులు నమోదు చేసి విచారణకు పిలవటం పట్ల దేశంలోని విపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. అంతేకాకుండా ఈడీ కార్యాలయం ముట్టడి కూడా చేపట్టి కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడ్డాయి. దీంతో జాతీయ స్థాయిలో కేసీఆర్కు మంచి ప్లాట్ఫామ్ ఉందని, రాబోయే రోజుల్లో చేపట్టే అన్ని కార్యక్రమాలకు బీజేపీయేతర పక్షాలని కూడా కలిసి వస్తాయని, మోదీని ఢీ కొట్టగలిగే శక్తి ఉన్న నేతగా కేసీఆర్ ఎదుగుతారని అందరూ భావించారు. ఇక్కడే గులాబీ బాస్కు చుక్కెదిరేది. అన్ని చోట్ల కలుద్దాం, కానీ ఎన్నికల్లో మాత్రం కలిసి రామంటూ నిన్నటి వరకు అన్ని చోట్ల అండగా నిలిచిన పార్టీలు తాజాగా కేసీఆర్కు సహాయ నిరాకరణ ప్రకటించాయి. కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీలోని కొంతమంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ వైపు కేసీఆర్ కన్నెత్తి చూడకపోవడంతో వారంతా నిస్సత్తువుకు గురయ్యారు. ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వారికి చుక్కెదురవడంతో అసలు కారణం ఏమిటా అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కేసీఆర్కు అన్ని విధాల అండగా నిలిచిన జేడీయూ నేత దేవగౌడ, కుమారస్వామిలు కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే కటీఫ్ చేస్తామని కూడా కేసీఆర్కు హెచ్చరించారని తెలిపింది. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ పోటీకి దిగి దేశంలోని అన్ని రాష్ట్రాల నేతలకు ఒక సంకేతాన్ని పంపించాలన్న కేసీఆర్ ఆశలపై కుమారస్వామి అండ్ కో నీళ్లు చల్లడంపై బీఆర్ఎస్ తొలి అడుగు తడబడినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కూతురు కవిత వ్యవహారంలో తలనొప్పి కట్టిన కేసీఆర్కు తడాకాగా కర్ణాటకలోని జేడీయూ నేతల హుకుం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ అధినేతగా చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా ఎంతకాలం సాగించుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ ఆదిలోనే ఇబ్బందులు తలెత్తడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జోరందుకుంది.